సజీవుడైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభువారు సమాధి చేయబడినారు, సమాధిని జయించినారు. లేఖనాలు నెరవేర్చడానికే యేసు క్రీస్తు ప్రభువారు చనిపోయినారు. యేసు క్రీస్తు ప్రభువారు తన శిష్యులతో పలుమార్లు చెబుతూ వచ్చినాడు, మనుష్య కుమారుడు పాపిష్టి మనుషులకు అప్పగించబడతారు, వారు ఆయనను గాయపరుస్తారు, నలుగబడతారు, ఆయన మరణిస్తాడు, సమాధి చేయబడతాడు, మూడవ దినాన లేపబడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళి పాపాల నుండి విడిపించడానికి, విమోచించడానికి ఆయన మనందరి కొరకు శిలువలో బలి అయినాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ అంటాడు, మన పాపం నిమిత్తమై అప్పగింపబడ్డాడు, మన నీతిమంతులుగా చేయటి కొరకై ఆయన మరణాన్ని జయించినాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం ద్వారా ఈ లోకంలో పాపము నుండి సమస్త మానవాళికి విమోచన మార్గం సిద్ధమైంది. మరణం అంటే భయం లేదంటాడు భక్తుడు. కారణం, ఆ మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారే అనుభవించినారు. జీవిత కాలం అంతయు మరణ నాశనములకు లోబడి మరణ భయం చేత కొట్టుపెట్టాడుతున్న నిన్ను మళ్ళీ విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను అప్పగించుకొని ఆ మరణపు చేమరాతను చెరిపివేసినారు. మనపై రుణముగాను విరోధముగాను వ్రాయబడిన ఆ రుణపత్రాన్ని యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మ్రానుపై రేకులకు కొట్టి దాన్ని చెరిపివేసినాడు, ఎత్తివేసినాడు. కాబట్టి అపవాదికి మనం బానిసలము కాదు, దాసులము కాదు. మనం నీతిమంతులుగా చేయడానికి, మనకు నిత్యం అనుగ్రహించడానికి, మనం పరిశుద్ధులుగా ప్రభు పిల్లలుగా జీవించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో ఆయన జన్మించినాడు. ఆయన మరణానికి తను తాను అప్పగించుకున్నాడు, మరణాన్ని జయించినాడు. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువారు దరిద్రుడుగా జన్మించినాడు. ఎందుకయ్యా దరిద్రుడిగా జన్మించినావంటే నిన్ను నన్ను ధనవంతులుగా చేయడానికి. ఆయన తన తండ్రి చేతిని ఆయన విడవబడ్డాడు. మొదటి మాటలో, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు వెరుగ వీరు క్షమించు అన్నాడు. చివరి మాటలో, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను అన్నాడు. నాలుగో మాటలో, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచి అన్నాడు. దేవుడు కుమారుని చేయి విడిచిపెట్టినాడు. రక్షించబడిన వ్యక్తి యొక్క చేతిని దేవునికి అప్పగించినాడు. ఒకప్పుడంట ఒక భక్తుడు విగ్రహం గారిని ఒక దైవజనుడు ఆ ప్రయాణంలో ఉన్నాడంట. వెళ్తూ ఉన్నాడు. ఆ వెళ్తూ ఉంటే తన వాహనము పరిమితిని మించి వేగంగా వెళ్తుందంట. ఈ ప్రాంతంలో ఇంత వేగంగా వెళ్ళాలి అనే నియమాలు ఉంటాయి కదా. పరిమితితో వెళ్ళగానే పోలీసు వారు వాహనాన్ని ఆపివేసినారు, కోర్టుకు తీసుకువెళ్ళారంట. అప్పుడు కోర్టులో ఉన్న న్యాయమూర్తి అన్నాడు, మీ వాహనము పరిమితిని దాటి మీరు ప్రయాణం చేసినారు కాబట్టి మీరు $10 జరిమానా కట్టాలి అన్నాడంట. ఆయన అన్నాడు, అవునండి, నా వాహనము నిజమే పరిమితిని దాటి ప్రయాణించింది అని ఒప్పుకున్నాడంట. న్యాయమూర్తి అన్నాడు, ఆ జరిమానా నేను కడతాను అన్నాడంట. ఏమన్నాడు? ఒప్పుకునే బుద్ధి నీలో ఉంటే ప్రభువు క్షమిస్తాడు. అదే శిలువ కార్యం. నీలో కప్పుకునే బుద్ధి ఉంటే కనకరించబడలేవు. ఒప్పుకునే స్వభావం ఉంటే అది అంతటి పాపమైన, యథార్థంగా నీ పాపాన్ని ఒప్పుకునే స్వభావం నీలో ఉంటే అది అంతటి పాపమైన దేవుడు క్షమిస్తాడు. కప్పుకునే కఠిన మనసు ఉంటే అది అంతటి పాపమైన తప్పకుండా దేవుని కోపాగ్ని చూస్తామని లేఖనాలు బోధిస్తున్నాయి. కాబట్టి శిలువపై దొంగ పశ్చాత్తాపడిన వాడు పరదేశకు వెళ్ళినాడు, పశ్చాత్తాపడిన వాడు పాతాళానికి వెళ్ళిన. ఇరువురు ఒకే స్థలంలో ఉన్నారు, ఇరువురు యేసుకు సమీపంగా ఉన్నారు, ఇరువురు మధ్య ఎక్కువ తేడా లేవు. ఒకరు కుడి వైపు ఉన్నారు, మరొకరు ఎడమ వైపు ఉన్నారు. ఇద్దరు ఒకే శిక్షలో ఉన్నారు, ఒకే శిక్షలో ఉన్నారు. దొంగతనమే చేసిన, అన్యాయమే చేసిన, పట్టబడ్డారు, శిక్షించబడుతున్నారు. విశేషం ఏంటయ్యా అంటే యేసుతో కూడా సిలువ వేయబడ్డారు. అది ఏంటంట? యేసుతో కూడా సిలువ వేయబడ్డారు, యేసుతో కూడా సిలువ వేయబడ్డారు.
కాబట్టి ఆ యేసు వైపు చూచినప్పుడు ఒకడైతే యేసును చూచినాడు, నన్ను క్షమించు అన్నాడు. మరొకడైతే తన వైపు తాను చూస్తున్నాడు. ఏమన్నాడో తెలుసా? నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు అన్నాడు. నిన్ను నువ్వు రక్షించుకో. ఆయన శ్రమ పొందుతున్నాడే, ఆయన ఎవరో గుర్తించక, ఆయన ఎవరో గ్రహించక, ఎంతటి కఠిన సంభాషణ, మరణానికి సిద్ధంగా ఉండి కూడా తన మాటల్లో మార్పు లేదు. యేసుకు సమీపంగా ఉన్నాడు. ఎవరికి సమీపంగా ఉన్నాడు? మరణానికి సమీపంగా ఉన్నాడు. ఒప్పుకుంటే జీవాన్ని పొందుతాడు. రెండవ మరణుడు తప్పించి పెడతాడు. నిత్యాన్ని తప్పించి పెడతాడు. ఒక దొంగ అయితే మనకైతే ఇది న్యాయమే. మనమైతే చేసిన తప్పిదానికి శిక్ష అనుభవిస్తున్నాం. ఎవరైతే ఏ తప్పిదము చేయలేదు, మనకైతే ఇది న్యాయమే అన్నాడు ఒక ఆయన. మరొకడు అన్నాడు, ఏమన్నా విడిచిపెట్టి ఏదో చేద్దామన్నట్టు మన సంభాషణ. నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. సిలువ ఘట్టంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు నలుగుబట్టబడి గాయపరచబడి కూడా పశ్చాత్తాపంతో ప్రార్థించిన ఒక వ్యక్తిని తనతో కూడా ఉండకు తీసుకొని వెళ్ళినాడు పరమ తండ్రి వద్దకు. అదే దేవుని ప్రేమ. తనతో కూడా ఆయన కూడా అదే శ్రమలో ఉన్నాడు కదా. యేసు ప్రభు కూడా అదే శ్రమలో ఉన్నాడు. దొంగ కూడా అదే శ్రమలో ఉన్నాడు. శ్రమలో ఉన్న దొంగ, శ్రమలో ఉన్న యేసును వేడుకొనగా నెమ్మదికరమైన స్థలానికి తీసుకొని వెళ్ళినాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధాన పాఠ సారాంశం, పునరుద్ధానం ద్వారా నేర్చుకోవాల్సి వచ్చినట్టయ్యా అంటే మన కొరకు నలగొట్టబడ్డాడు, మన కొరకు గాయపరచబడ్డాడు, మన కొరకు సమాధి చేయబడ్డాడు, మన కొరకు సజీవుడైనా నీవు నేను కూడా నూతన జన్మ అనుభవం కలిగి, నూతన మనసు కలిగి, నూతన స్వభావం కలిగి, నూతన నడక కలిగి, నూతన తలంపులు కలిగి, నూతనమైన భక్తి విధానాన్ని కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన నూతనమైన భక్తి, ఆదాము ద్వారా కోల్పోయిన ఆ భక్తి జీవితాన్ని, ఆదాము ద్వారా ఏవైతే మనం కోల్పోయినామో యేసుక్రీస్తు ప్రభువు మనందరి పక్షాన, సమస్త మానవాళి పక్షాన ఆయన శిలువకు ఎక్కినాడు. ఒక మనిషి నలుగేసి ద్వారా పాపం ద్వారా మరణం లోకములు ఎలా ప్రవేశించునో అందరూ పాపం చేయడం బట్టి అందరికీ మరణం సంప్రాప్తమైంది. పూర్వ దినాల్లో వృద్ధులు చనిపోతే ఊరంతా ఏకమై చనిపోయాడా అనేవారు పూర్వ దినాల్లో. కానీ ఈ దినాల్లో మరణం అంటే, ఈ దినాల్లో వృద్ధుల దగ్గరికే మరణం రావటం లేదు. ఈ దినాల్లో మరణం ఎక్కడికి వస్తుందా? ఎవరి దగ్గరికి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. శిశువుల దగ్గరికి వస్తుంది, యవనస్తుల దగ్గరికి వస్తుంది. ఏ వయసులో ఉన్నా వారి దగ్గరికి వచ్చి హలో అంటుంది, పికప్ చేసుకుని వెళ్ళిపోతుంది. జాగ్రత్త, నీ దగ్గరికి నా దగ్గరికి తప్పకుండా వస్తుంది. నువ్వు బుక్ చేసిన వస్తుంది, బుక్ చేయకుండా వస్తుంది. నేను ఓరాట ఊబరా బుక్ చేసినా బుక్ చేయకుండా వస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు పైగా కట్టాల్సిన పని చేసుకుని వెళ్ళిపోతుంది. నువ్వు కోరుకున్న స్థలం కాదు, అది తెలుసు. నేను ఎక్కడ తీసుకెళ్లాలో, నేను ఎక్కడ అప్పగించాలో బాగా తెలుసు. సజీవంగా ఉండగానే, క్షేమంగా ఉండగానే ప్రభు చూద్దాం. వయోవేగం లేకుండా మరణం పరిగెడుతుంది. ధ్వని వేగము కంటే, కాంతి వేగము కంటే మరణ వేగము చాలా ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువయ్యి అంటే గత సంవత్సరాల్లో వచ్చిన ఆ వైరస్ చెప్పింది మన జీవితం ఏపాటిది అని. మన జీవం ఏపాటి. మన పితరులు 969 సంవత్సరాలు బతికినారు, 930 సంవత్సరాలు, 70 సంవత్సరాలు బతికినారు, 900 చిన్నార బతికినారు. దేవుడు అంటాడు నోవా కాలంలో 120 జాలే అంటాడు. దేవుడు అంటాడు మోషే కాలంలో 70-80 జాలే అంటాడు. దేవుడు అంటాడు భక్తుడైన యాకోబు ద్వారా ఇప్పుడు కూర్చున్న జాలే అంటాడు. ఏ పాటిది జీవితమంతా, ఏ పాటిది తనువు, గడ్డి పువ్వుతో సమమియేరా, అది ఏ నీ జీవితము. అంతలోనా అంతర్థాను భగవా వినియే
చెవిని పెట్టెదవా తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో వ్యర్థము వ్యర్థము సర్వము ఇలలో ఇది ఏ దేవుని మాట నిలువని నీడా ఈ లోకమురా కలుషాత్మ కనుగొనరా. ఏ పాటిది మన జీవితం? గడ్డి పువ్వు లాంటిది కదా, నీటి మీద బుడగ లాంటిది కదా, అంతలో వికసించి వాడిపోయే గడ్డి పువ్వే కదా, త్రాసు మీద దూది కాదా, పగిలిపోయే కొండ కాదా. ఏ పాటిది మన జీవితం? ప్రభువును అంగీకరించగలిగితే, ప్రభువు నమ్ముకోగలిగితే ప్రభు మనం కాపాడతాడు. ఒకవేళ లోకంలో యాత్ర ముగించిన రెండవ మరణం మీద తప్పించబడతాం. మొదటి మరణం పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు అంటారు పెద్దలు కదా. పుట్టినవాడు అంతేనా, చావక తప్పదు. ప్రతి వ్యక్తి దేవుని నమ్మినా నమ్మకపోయినా, కిరాతకుడువైనా మంచివాడువైనా చెడ్డవాడివైనా ఈ మొదటి మరణం ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఎందుకయ్యా అంటే ఈ దేహం మన్ను గనక మట్ల కలవాలి. కానీ రెండవ మరణం ఉంది, అదే అగ్నిగుండం. ఆ రెండవ మరణుడు తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో జన్మించిన ఆ లోకంలో ఆ యాత్ర కనబడిన స్థలం నుంచి నిన్న రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గౌరి వెలుపల శ్రమ పొందిన ఆ శిలువ వైపు చూస్తే మన పాపముల కొరకై, మన దోషముల కొరకై శిలువలో వేలాడుతున్నా. పాప శిక్ష పొంద తగియుంటివి, మన శిక్ష ప్రభువే సాయించెను. పాప శిక్ష పొంద తగియుంటివి, మన శిక్ష ప్రభువే నలుగా కొట్టబడే పొడవాడే మనకై, నలుగా కొట్టబడే పొడవాడే అంగే కడిల్చు యేసునే యేసు చావల్ సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమను వచ్చెను. నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమను వచ్చెను. మనందరి దోషముల కొరకై యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో బలి అయినా. అందుకే ప్రవక్త యెషయా అంటాడు, భూదిగంతము నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. నేనే దేవుడును, మరి ఏ దేవుడు లేడు. ఆయన తలలో మూల కిరీటము, ఆయన చేతుల్లో చీరలు, ఆయన ప్రక్కన గాయము, ఆయన కాళ్ళలో చీరలు, ఆయన నలగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. రెండవ మరణం నుంచి నిన్ను నన్ను విడిపించడానికి, మోచించడానికి, మరణ భయం నుంచి తప్పించడానికి. అందుకే మరణ భయము లేదు మనకు, నరక భయము లేదు మనకు. మరొకండి యేసు ప్రభుని. నేను చేసే పనుల నెరుగు, నేను తలంచే తలంపుల నెరుగు దేవునికి మరుగైనది పతరపట. నేను చేసే పనుల నెరుగు, నడిచే మార్గమెరుగు. నేను చేసే పనుల నెరుగు, నేను నడిచే మార్గమెరుగు. నేను చెప్పే మాట ఎరుగు, నేను చెప్పే నేను బ్రతికే బ్రతుకు ఎరుగు, నేను బ్రతికే బ్రతుకు ఎరుగు. లేచినాడురా సమాధి జయించినాడురా యేసు, లేచినాడు
నీ మాటలు, నీ బ్రతుకు ఎవరు తెలుసు? ఎవరు తెలుసు? కాబట్టి ఆయన దగ్గర ఒప్పుకొని కనికరించబడి అంత తల్లిలో సమరయ స్త్రీ అదే పని చేసింది, పాపాత్మురాలైన స్త్రీ అదే పని చేసింది, సుంకరి అదే పని చేసిన. అయ్యా, నేను నడిచే మార్గం నీకు తెలుసు, నేను చేసే పనులు తెలుసు, నా మాటలు తెలుసు, నేను కృష్ణకు ఎప్పుడైనా కాను, నన్ను కరుణించు. ఆమె అయితే కన్నీరు గారుస్తుందంట. ఆమె తన కన్నీళ్లతో ఆయన పాదములను తన కురులతో ఎంత పశ్చాత్తాపడ. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఎవరిని చూచి? యేసు ప్రభు దగ్గర ఏడుస్తుంది. ఆమె ఏడుస్తుంది. పక్కన నా పెద్దయ్య అంటాడు కదా, పాపాత్మురాలు వచ్చి పాదాలు పట్టుకొని కోరుకుంటాడు, ఎంత పాపాత్ముడు అన్నట్ట. ఈడంత పాపాత్ముడైతే ఇలాంటి మాటలు మాట్లాడు. పాపాత్మురాలు వచ్చి పాదాలు పట్టుకొని కడుగుతుంటే మౌనంగా ఉంటాడే. యేసు ఆయన అంతరంగాన్ని ఎరిగి యేసు ఆయనకు ఒక ఉపమానమే చెప్తున్నాడు. ఆమె ప్రేమించింది, క్షమించబడింది. నువ్వు ప్రేమించలేదు, నీ పాపములు నిలిచి ఉన్నావు. భక్తుడా అనగానే మనకి అర్థం కాలేదంట. ఆమె ప్రేమించి తన పాపాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చింది. పాపాత్మరాలు ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఆరోగ్యం బాగలేదా? ఆహారం లేదా? నీ వారు ఏమైనా అన్నారా? అంటే ఏడవడానికి కారణాలేంటి? ప్యానుగాలు తగలటం లేదా? సమయానికి ముగించలేదా? అవును, అది కూడా కేంపనే. ఫ్యాన్ కింద కూర్చున్న కాడ నిద్ర వస్తుంది. ఫ్యాన్ లాక్పట్టి సలహా ఉంటుంది, అది వేడి కాల్సిందే. అట్టయినా అయిపోయిందేనా? ఎక్కడ అయిపోయినాము? ఫ్యాన్ గాలి కానీ. ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి నీ ఏడుపు? ఎందుకు నీ ముఖం మార్చుకున్నావు? ఎందుకు నీ ముఖంలో చిరునవ్వు లేదు? ఎందుకు నీ అంతరంగంలో ఆనందం లేదు అని మనపడతా. నా అంతరంగంలో ఆనందము కాదయ్యా, నా పాపము జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆహారం ఉంది, ఆనందం ఉంది, అన్నీ ఉన్నాయి. యేసు లేడు. ఎవరు లేడు? అన్నీ ఉన్నాయి. డబ్బుకు కొత్త లేదు, బట్టలకు కొత్త లేదు, భవనాలకు కొత్త లేదు, అన్నీ ఉన్నాయి. నాకు అన్నీ ఉన్నాయి. యేసే లేడు. ఇలాంటి బ్రతుకు చస్తే పాతాళంలో వెళ్తానని నాకు జ్ఞాపకమైంది. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు అనుకున్నట్టు జరగలేదయా? కాదు, ఆయన అనుకున్నట్టు నేను ఏడుస్తుందట. ఆమె ఎందుకు ఏడుస్తుందట? ఆయన అనుకున్నట్లు, ఆయన కోరుకున్నట్లు నన్ను పుట్టించిన వాడు, నన్ను కాపాడిన వాడు, నన్ను సంరక్షించిన వాడు ఆయనకు అనుకూలంగా లేనే, ఆయన కోరుకున్నట్లు లేదే, ఆయనను చూడలేదే, ఆయన మాట వినలేదే, ఆయన వెంబడించలేదే, ఆయన ఇష్టంగా నడవలేదే అని ఏడుస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపాలను క్షమించిన. రండి మనం చదువుకున్న వాక్య తెద్దాం. యోహాను సువార్త చెప్పండి, అధ్యాయము 20 వచ్చిన చదవండి. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియు పెద్దల కాడ సమాధి యొద్దకు వచ్చి చాలు అందరం చదువుతామా? అందరం కలిసి చదువుకుందాం. 20 వచ్చిన ఒకటి చదువుతాం. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేని మరియ పెద్దల కాడ సమాధి యొద్దకు పెద్దల కాడ మరియా వచ్చి. యేసుక్రీస్తు ప్రభువారు పలుమారు తన శిష్యులతో అన్నమాట పాపిష్టి మనుషులకు మాట అప్పగించబడతారు. ఆయన మరణానికి అప్పగించబడతాడు. ఆయన 3వ దినాన సమాధిని చేయిస్తాడు. ఈ మరియా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలలో శిలువ దగ్గర ఉంది, శిలువ వెంబడి ఉంది, ప్రభువుని వెంబడిస్తూ ఉంది. ఎవరయ్యా ఈమె అంటే మగ్దలేను ప్రాంతానికి చెందిన ఈవిడ, దయ్యాలు పట్టి పీడించబడుతున్న ఈవిడ ప్రభు ద్వారా విమోచించబడి విడిపించబడింది. ఒకప్పుడు దయ్యాలు పట్టినాయట, 7 దయ్యాలు. ఒక దయ్యం అయితే బాగుండు, ఒక దయ్యం పడితే సాధన చేశారు, 7 పడితే అద్భుతం పడదేమో. మన లూకాసు వార్త 8వ మాటలు చదువుతాం. దయ్యాలను పట్టి పీడించబడుతున్న ఈ స్త్రీ ప్రభు ద్వారా విమోచించబడినది, విడిపించబడినది. విమోచించబడిన తర్వాత
ప్రభువును వెంబడించింది, ప్రభువుని అనుసరించింది. శిష్యులు వెనకంజ వేసిన పేతురు బొక్కిన మరియ వెంబడి ఉన్నది. శిష్యులంతా వెళ్ళిపోయినారు. యేసు తల్లి ఉంది, యోహాను ఉన్నాడు, సమీపాన ఈ మరియ కూడా ఉంది. ఏమమ్మ మరియమ్మ నీకు భయం లేదా? పేతురు వలే అధికారులు హింసిస్తారని నాకేం భయం అండి? నన్ను విమోచించిన ప్రభు కొరకు ఏమైనా సిద్ధమే. మరియ మగ్దలేని మరియ ఒకప్పుడు లోకానుసారంగా జీవించింది, శరీరానుసారంగా జీవించింది. ప్రభు మాట ద్వారా, ప్రభు ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా విమోచించబడి విడిపించిన తర్వాత ప్రభు కొరకు సాక్షిగా జీవించడానికి క్రయము చెల్లించింది. తన సమయాన్ని, తన ధనాన్ని, తన హృదయాన్ని ప్రభువుకు అప్పగించింది. ప్రభు కొరకు నేనేం చేయాలని ప్రయాసపడ్డది. ఎవరి కొరకు? తను తాను చూపించుకోవాలి అనుకోలేదు, ప్రభువును చూపించడానికి, ప్రభువును కనపరచడానికి. ఆదివారం ఇంకా చీకటిగా ఉండగానే మగ్దలేని మరి ఎక్కడ ఉందట? సమాధుల దగ్గర ఉందట. సమాధుల దగ్గరికి వెళ్తారు స్త్రీలు. సర్వసాధారణంగా మరి ఆచారంగానే స్త్రీలను సమాధుల దగ్గరికి రానియరు. కట్టుబాటేమో రానియరు. మళ్ళీ అంతవరకు వచ్చి వెళ్ళిపోతారు, పురుషులు వెళ్ళిపోయి ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే భయమనో లేకపోతే ఏమో తెలియదు, కట్టుబాట్లు ఉన్నాయి. ఇక్కడ కాదులేండి, నేను మామూలు చెప్తున్నా. మగ్దలేని మరి ఎక్కడికి వెళ్తుందట? ఎప్పుడు వెళ్ళిందట? ఎందుకు వెళ్ళిందట? నా ప్రభువును చూడాలి. మన సువార్తలు చూస్తే వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకుని ప్రభు శరీరానికి పోయడానికి వెళ్ళినారంట. పెందల కాడనే. ఎప్పుడంట? పాస్టర్ గారు ప్రార్థన ఎప్పుడని చెప్పినారు? నేను చక్కగా చెప్పలేదా? మరి ఎన్ని గంటలకు వచ్చినాము? పెందల కాడనే. శుభశుక్రవారం ప్రార్థన ముగించబడింది. ఆనందించినారా, సరిగినారా, గురిగినారా? 3 గంటలకు అయిపోయింది, 5 గంటలు అనుకున్నారా? ఎంతో సమయము టీవీల దగ్గర గడుపుతారు, ఎంతో సమయము ఆసుపత్రుల దగ్గర గడుపుతారు, ఎంతో సమయం ఉత్తుత్త మాటలు మాట్లాడతావు. కానీ ఎప్పుడు సమయం అయిపోయింది అనుకో, నీ జీవితంలో సంవత్సరానికి ఒక్కసారి కొన్ని గంటలు దేవుని మందిరంలో గడిపినాను అనే మాట రాకుండా ఇంత టైం అమ్మా, ఏమో ఆమెను కూర్చోబెడితే అయ్యగారికి మన జోబున డబ్బులు పెడతారేమో. మిమ్మల్ని కూర్చోబెడితే నా జోబు పెడుతుందా? చెప్పండి. అట్లనైతే ఆయన జోబు నిందానికి మమ్మల్ని కూర్చోబెట్టినారని ప్రభు ఇంట్లో గడపడానికి ఎందుకు సంతోషించరు, ఎందుకు ఆనందించరు? నేను రానమ్మా, ఇలాగైతే ఏమో అక్కడ ఊరు పట్టుకున్నారు. నేను రానమ్మా, అన్ని గంటలా అమ్మా. ఆ దగ్గర మొదలు పెడితే గంట కూడా 2 గంటలు కూడా తెగదు. ఆ వ్యవహారం ఎంత బుద్ధిహీనత. ప్రజలు 4 రకాలుగా ఉంటారు. చెప్పండి, నేను ఇప్పుడు ఆ సందర్భంగా మళ్ళీ చెప్తాను. ఆనందించేవారు కొందరు, ద్వేషించేవారు కొందరు, తృణీకరించేవారు కొందరు, ఏలన చేసేవారు ఇంకొందరు. సందర్భం వచ్చినప్పుడు ప్రజల కోసం చెప్తాను. నేను ఇప్పుడు ఈ సందర్భానికి ధ్యానించుకుందా. దేవుని ఇంట్లో గడుపున ధన్యకరముగా ఆనందించాలి. ప్రభు ఇంట్లో నా జీవితంలో ఒక్కసారైనా కొన్ని గంటలు గడిపినానని ఆనందిస్తే నేను ధన్యురాలు. అది తప్ప ఏది చేసినా కానీ ఇంతసేపు మళ్ళా ఆయన చెప్పాలా, అప్పుడు ఆరంభించలేదు. ఇవన్నీ బుద్ధిహీనపు ఆలోచనలు. బుద్ధిమంతుడైతే విని అనుసరిస్తాడు. దేవుడు తన దాసు వారు వినిపించాను, ఆ బ్రతుకును బాగు చేసుకుని అన్నవాడు బుద్ధిమంతుడు. విని త్రేకరించిన, ద్వేషించిన, దూషించిన ఆ భవనము ఎటట గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, వరద వచ్చినా అది నిలవదు. కాబట్టి ప్రభు ఇంట్లో ఉంటే ఆనందంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎంతో వింత, ఎంతో చింత అన్నట్టు కాదు. సాహసించి మళ్ళీ నోరు తెచ్చి మందిరంలో మాట్లాడడం కాదు. క్రమశిక్షణ కలిగి ఉందా ప్రభు ఇంటిలో. ఆ వాక్యం వినేటప్పుడు మౌనంగా మనసును దేవుని వాక్యానికి అప్పగించుకున్నా. పక్కన గిల్లి మాట్లాడుతున్నావంటే ప్రభువుకు ప్రతికూలంగా నీ మనసు నేను ఈడ్చుతున్నది. అపవాదిని పట్టుకున్నాడు. అపవాది చాలా కుయుక్తిగా నేను దేవునికి నుంచి దూరం చేస్తాడు. చాలా కుయుక్తిగా. మరియా పెందల కాడని లేచి పరిగెత్తుకుని వెళ్ళిందట. ఆయమ్మ వచ్చింది, అయ్యమ్మ వచ్చిందని చూడలేదట. మరియమ్మ ఎక్కడికి పరిగెత్తిందట? ప్రభువు ఉన్న చోటికి. ప్రభువును ఉంచిన చోటికి పరిగెత్తుంది. ఎందుకు పరిగెత్తున్నావు? నా జీవితానికి విలువ, నా జీవితానికి ఘనత, నా జీవితానికి ప్రత్యేకత ఆయన ద్వారా
ప్రభువు కావాలి. ఎప్పుడు తెల్లారుతుందని చూస్తుందంటే ఆమె. ఎందుకమ్మా అంటే నేను ఎప్పుడు లేచి మనం కూడా ఎప్పుడు తెల్లారుతుందో ఆసుపత్రికి వెళ్ళాలనుకుంటాం, ఎప్పుడు తెల్లారుతుందో అధికారుల దగ్గరికి వెళ్దామా, అవునా కదా. ఒకసారి అట్ట విమానము రాకెట్ మాట్లాడుకుంటున్నాయట. రాకెట్తో విమానం అన్నదట. ఏమి రాకెట్, నువ్వు చాలా స్పీడ్గా వెళ్తావు, ఏంటి నీ ప్రత్యేకత అన్నదట. రాకెట్ అన్నదట, నన్ను చేసిన వాడు నా వెనక మంట పెట్టినాడు. ఏం పెట్టినట్ట? నన్ను చేసిన వాడు నా వెనక మంట పెట్టినాడు కాబట్టి సెకండ్ కూడా ఆగకుండా మనకి రాత్రి దేవుడు మంట పెట్టినాడుకో, తెల్లారుజామున మియాపూర్ హాస్పిటల్ ప్రత్యక్షమవుతాం. ఏమమ్మా తెల్లార్చకి వచ్చినామంటే లోపల ఉన్న మట్ట అలాంటిదయ్యా. దేవుడు ప్రేమించి ఆరోగ్యం ఇచ్చి, దేవుడు ప్రేమించి ఆనందం ఇచ్చి, దేవుడు భద్రతను ఇస్తే ప్రభు ఇంటికి రావడానికి ఎందుకు మనము నిర్లక్ష్యంగా ఉన్నాం, అలక్ష్యంగా ఉన్నాం? రాకపోగా కూలి రాగాలు తీసేవారు మరికొందరు, రాకపోగా సలహాలించే వారికి కొందరు బోధకులు. ఎంత బాధాకరం. ప్రభు ఇంటిలో సరిచేయబట్టకు, క్రమపరచబట్టకు వచ్చుతా మనకు దీవెనకరం. సాహసించి నువ్వు ఏమి చేసినా అది నీకు క్షేమం కాదు. మరి ఆ పెందల కాడనే లేచి సమాధుల దొడ్డికి వెళ్ళిందంట. మన ఎవరో కాబట్టింది పాస్టర్ గారండి, ఆమె సమాధి దొడ్డికి తీసుకెళ్ళిపోయి ఆమె బయట నన్ను లోపలికి పంపించిందండి. ఆమె ఏం మనిషి అండి, నన్ను తీసుకెళ్ళింది. ఇతర ఇల్లు సమాధి దొడ్డికి ఇతర వెళ్ళాలన్నా ఆవిడ బయట మనం పంపించిందంట. అక్కడ అర్థమైంది, ఏదన్నా ఉంటుంది కట్టుకుంటే నాకు ఆమె మనిషి అన్న పాస్టర్ అన్న. ఇతరు నన్ను తీసుకెళ్ళిపోయింది, సచిన్ వాళ్ళ ఆయనే నన్ను తీసుకెళ్ళింది. ఇప్పుడు ఆమె ఎట్లా రావాలి కదా, ఆమె దూరంగా ఉందంట. అమ్మగారు అక్కడికి వెళ్ళని చెప్పిందంట. మళ్ళీ అడిగితే ఆమె ఏం చెప్తుందో సాక్షించి ఆమె అడగల, పాపం చేసి వచ్చి శుభ్రం చేసి సమాధుల దగ్గరికి వెళ్ళాలంటే కొందరికి మనకు సర్వసాధారణంగా ఎవరికైనా భయమే సమాధి అంటే, ఎవరు కదా. ప్రజలు ఏ వ్యక్తి అయినా కానీ 2 చోట్ల భయపడతారు. ఎన్ని చోట్ల? వెనకున్న వాళ్ళు మాట్లాడతాం, మేము 5 చోట్ల భయపడతామని. ఎన్ని చోట్ల? ఆ ఎప్ప నేను ఒక చోట మా ఆవిడ తప్ప నేను ఎవరు భయపడినట్టు చూసి నాకు ఎక్కువ. ఎన్ని చోట్ల చెప్పండి, ఎన్ని చోట్ల? 2. ఒకటి, మనం ఆ ఊరికి కొత్త అనుకో, ఊరికి వెళ్ళే మార్గాలు నీళ్ళు ఉన్నాయనుకో, ఎంత లోతుందో అని భయపడతాం. సత్యమేనా? తెల్లు కాబట్టి, ఆ వాగు వంక లోతు తెల్లు కాబట్టి. ఒకవేళ ఆ ఊరు మన ఊరు అయితే సమాధుల దగ్గర రాగానే హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ అది అయిపోగానే ఇంకా మళ్ళీ పాట మారిపోతుంది. సమాధుల దొడ్డి అంటే తప్పకుండా ఒక అమ్మాయి దయ్యం పట్టింది. పాస్టర్ గారు అడిగినా, ఏమమ్మా ఎందుకు దయ్యం పట్టినామంటే, పాస్టర్ గారు జ్ఞాపకార్థకుడికి వచ్చి నువ్వు ప్రార్థన చేసి గుడ్డు మిక్కరించి చూసిందంట. ప్రార్థన చేసి గుడ్డు మిక్కరించి చూస్తే దయ్యం పట్టిందంట. ఈ దయ్యం మంచి దయ్యమేనే. ఇంకొక దయ్యం పట్టింది. ఎందుకు దయ్యం పట్టినామంటే, వాడు జ్ఞాపకార్థకుడికి వచ్చి తినాలా తినకుండా ఉండాలా అన్నట్టు తిన్నాడంట. తెలుసా మీకు, పెళ్ళిళ్ళ కంటే ఈ జ్ఞాపకార్థకుడికి ఇంకొక పేరు ఏమంటారా? అదేనా? ఇంకొక పేరు ఏదో ఉంటుంది. ఆడ ఎక్కువ వేస్తారనమాట. పెళ్ళిళ్ళ కాడైతే స్పూన్ వేస్తే అక్కడే 2-3 స్పూన్లు వచ్చేందుకు తక్కువ వచ్చారనేమో. వీడు పాపం తినడానికి భయపడిపోతాడు. ఎక్కువ తింటే ఏమైతే, తక్కువ తింటే ఏమైతే తిన్నాడంట. వాడు దయ్యం పట్టి వాడు అనుమానంగా తిన్నాడని నా ఫ్రెండ్ కాడు అందుకునే పట్టిన అన్నాడట. అంత ఇది మంచి దయ్యమే. ఏ దయ్యము? ప్రార్థనలో కళ్ళు చేసుకుంటే దయ్యం పట్టిందంట. నేను కళ్ళు చేసుకొని ఉంటా, నాకేం పట్టలేదంట. నీకు దయ్యం పట్టే కళ్ళు చేసుకొని చూస్తున్నావు. దయ్యం బట్టి ఆమె చెప్పింది, నీకు దయ్యం పడుతున్న కళ్ళు చేసుకొని చూస్తావు, వాక్యం పడుతున్న దిక్కులు చూస్తున్నావు, నీకు పట్టకుండా దయ్యంలో పట్టింది చెప్పాల్సిన పల్లె. ప్రవచనం చూసి నీకు దయ్యం పట్టి నీకు చీకటి అమ్ముకుని చెప్పాల్సిన పల్లె. నేను చూస్తుంటే చీకటి, అబ్బా ఆమె నాకు ప్రవచనం చెప్పింది అయ్యగారు అంట. మళ్ళీ ప్రవచనం చెప్పాలి. నేను చూస్తుంటే అర్థమైపోతుంది నీకు పట్టింది చీకటి. మళ్ళీ కళ్ళు మూసుకొని చెప్పాల్సిన పల్లె. ఏమని? నేను చూస్తుంటే చీకటి పట్టిందంటే, అయ్యగారు ఆమె ప్రవచన కథ నీకు చీకటి పట్టిందని. కానీ అబ్బా అయ్యగారు నీకు కళ్ళు మూసుకొని లల్లలా చెప్పాల్సిన, నీ బతికే చెప్తే నీకు ఒకటి ఏదో పట్టింది, దానికి ప్రవచనం అవసరమా? ఏంటి ప్రవచనాలు ఈ దినాల్లో? ఆమెకు గడ్డ అయిందంటే, నీ గడ్డ బాగుపడుతుంది, ప్రవచనం తీగలి అని కాలాల మీద పడిపోతుంది. రండి మన వాక్య భాగానికి వెళ్దాం. ఎక్కడ వెళ్తున్నాము? సమాధి యొద్దకు. మరియా సమాధి యొద్దకు పరిగెత్తింది. మరి మనం దేవుని సన్నిధికి ఎలా నడుస్తున్నాం పరీక్షించుకుందామా?
మన కుడి చేయి పైకి ఎత్తుకుందాం, కుడి చేయి పైకి ఎద్దామా? లబ్డప్ అని కొట్టుకునేది దాని మీద చేయి పెడదాం. మరి ఆ సమాజం దగ్గరికి పరిగెత్తి చెప్తే చేయాలంటే నేనైతే చెప్పండి, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను అనుకున్నావని అడుగుతున్నా. నాకెళ్ళి అంత మంచి ఉత్తమురాల్లో సరి చేసుకుందామని చెప్తున్నాను. సరి చేసుకోమని చెప్తున్నా. నేను మీ మీద నెపమోపటం లేదు, ఉపయోగం సరి చేసుకుందా. ప్రభువా, ఇది డబ్బని కొట్టుకుంటుందంటే నీ ద్వారానే. ఇది డబ్బని కొట్టుకోకుండా, డబాని ఆగిపోకుండా ఉండకముందే పరిగెత్తుకొని నీ సన్నిధికి వస్తా. నీ సన్నిధికి కుమారులంట, దేవుని సన్నిధికి, జీవము కలిగిన దేవుని సన్నిధికి ఎప్పుడు పరిగెత్తుకొని వెళుతున్నా. ఆయనను చూస్తకు నా ప్రాణము, నా శరీరము క్షీణించుతున్నది. మనకుండవలసిన తప్పిక ఏంటయ్యా? మనకుండవలసిన కోరిక ఏంటయ్యా అంటే ఏంటి? మనకుండాల్సిన తప్పిక ఎప్పుడు ప్రభు సన్నిధికి వెళ్దామా, ప్రభువును చూద్దామా అని. మనం చూపించుకోవడానికి కాదు, మన ఎవరు కాదు. ఏంటండి పాస్టర్ అని ఇప్పుడు నా జాకెట్, నా సీరియల్ అడుగుతుంటుంది అంటే ఆయన అన్ని సీరియల్ చూస్తుంటుందమ్మా అంటుంది. అని ప్రభువును చూడాలి. ఎవరు చూడాలి? దేవుని ఇంటికి వచ్చి ఎవరు చూడాలి? ప్రభువును చూడాలి. ప్రభువులో మనం చూసుకోవాలి. రండి, మరి ప్రభువు ఉన్న స్థలానికి పరిగెత్తుకుని వచ్చింది. చదువుకుందామా? యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. 11 చదువుతున్నా. 11వ వచనం నుంచి, వారు అమ్మా ఇల్లు గురించున్నామని అన్నట్టుగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచినో నాకు తెలియని చెప్పాను. ఆమె అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోవద్దునని. నేను ఆయనను ఆశ, నువ్వు ఎత్తుకొని పోయగలదా? ఆశ. ఆయన నాకు కావాలి. నీకెవరు కావాలి? రాజుగారు అన్నారట, అరే నువ్వు పరిగెత్తు, ఎంత దూరం పరిగెడితే ఆ భూభాగం అంతా నీకు ఇస్తాను అన్నాడట. ఒకవేళ రాజుగారు మనం చెప్పినారనుకో, మనం ఏం చేస్తాము? పానం పోయేలాగా పరిగెడతాం. వాడు అదే చేసిందంట. పరిగెత్తే వస్తుంది, పరిగెత్తి పానం పోయి కింద పడిపోయి రాజా పరిగెత్తినాను అంట. అంటే పాతి పెట్టిందంట. మరియా తనతో స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళిన, సమాధిపై ఉన్న రాయి తొలగించబడింది. సమాధిలో యేసు లేడు. సమాధిలో యేసు లేకపోయేసరికి ఆమె ఏడుస్తుంది. యేసుక్రీస్తు ప్రభావాలతో మాట్లాడుతున్నా, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. అప్పుడు ఆమె అంటుంది, ఈయన తోటమాలి అనుకొని, అయ్యా నా ప్రభువును ఉంచగలమాట. అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము. నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతావో నాకు చెప్పుము. నేను ఆయనను అనుకున్న వారిలాగా నేను ఆయనను మాట్లాడతాను. ప్రభువును మనతో కూడా తీసుకొని వెళ్ళాలి. యమ్మాయి మార్గంలో ఉన్న శిష్యులు యేసును బలవంత పెట్టినారట. సాయంకాలం అవుతుంది, చీకటి అవుతుంది, మాతో కూడా ఉండుము. యేసును బలవంత పెట్టినారు. నువ్వెవరు బలవంత పెడతావు? యేసు తప్ప అంతని బలవంత పెట్టి తీసుకెళ్ళిపోతా. నీ ఇంటిలో యేసు తప్ప అందరికీ స్థానం ఉంది. ఎవరికి తప్ప? యేసుకు తప్ప. యేసుకు నీ ఇంటిలో స్థానం ఉంటే నీ ఇంటిలో ఉన్న వారంతా దీనత్వాన్ని కలిగి ఉంటారు. యేసుకు నీ ఇంటిలో స్థానం ఉంటే నీ ఇంటిలో ఉన్న వారంతా దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వస్తారు. యేసుకు నీ ఇంటిలో స్థానం ఉంటే దేవుని వాక్యముగా స్వీకరిస్తావు, అంగీకరిస్తావు, క్రమపరుచుకుంటావు, సరి చేసుకుంటావు. యేసుకు నీ ఇంటిలో స్థానం ఉంటే యేసు కొరకు ఎంతైనా క్రయం చెల్లిస్తావు. అపోస్తలుడైన పౌలు అంటాడు,
నన్ను ప్రేమించి నా కొరకు చనిపోయిన క్రీస్తు కొరకు నేను జీవిస్తానన్నా. ఎవరి కోసం జీవిస్తున్నా? ఎందుకోసం బ్రతుకుతున్నావమ్మా అంటే నా పిల్లల కోసం అండి. ఎందుకోసం బ్రతుకుతున్నావమ్మా? ఆస్తిపాస్తులు కాపాడడానికండి. ఎందుకోసం బ్రతుకుతున్నావమ్మా? ఒక్కొక్కరు ఒకటి చెప్తాడు, అవునా కదా? అపొస్తలుడు పౌలు అంటాడు, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న క్రీస్తు యేసు నందల విశ్వాసం ద్వారా ఆయన కొరకు నేను బ్రతుకుతున్నాను. మరి అంటుంది, నాకు యేసు కావాలి. ఏమంటుంది? నాకు నీకు మళ్ళీ నీకు యేసు కావాలంటే నువ్వు ఎప్పుడు రావాలి? నువ్వు అనుకున్నప్పుడు రావాలి. నువ్వు ఎప్పుడు వచ్చేప్పుడు ఆరాధన ఆరంభించాలి. నువ్వు వచ్చినప్పటికీ ఆరాధనకి ఆరంభించకుండా అయ్యగారు ఉంటే ఆయన మీద కానీ చూపులు తల్లాలి. మరియా ఎందుకు చేస్తున్నావు? నాకు యేసు కావాలి. లోకంలో ఉన్నది ఏది నాకొద్దు. లోకంలో ఉన్న నాకేది వద్దు. యేసు తప్ప, యేసు తప్ప లోకంలో నాకేది అక్కర్లేదు. ధనం, లోక భాగ్యాలు, సుఖభోగాలు, ఘనతలు, పనులు వద్దా? ఈ దినాల్లో ప్రజలు తమ దప్పికలు తీర్చుకోవడానికి యేసును విడిచిపెట్టినారు. అది శరీరాశ, నేత్రాశ, జీవితంలో అవి తండ్రి వల్ల పుట్టినవి కావు. వాటిని నెరవేర్చుకోవడానికి యేసుని విడిచిపెట్టినాం. ఏమైతే తండ్రి ప్రేమ కొరకు ఆమె తహతహలాడుతుంది. నాకు యేసే కావాలి. ఎవరు కావాలి? యేసు. నీకు యేసు కావాలి అంటే నువ్వేం చేయాలి? వేకువజామునే పరిగెత్తుకుని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ప్రభువుల చోటికి వెళ్ళాలి. ఎలా పరిగెత్తాలి? ప్రభువు తప్ప నువ్వేమీ చూడకూడదు. ఇప్పుడు ఆ సమాధి తోటలో ఈమె ఎవరెవరు చూస్తుంది? యేసు తప్ప. ఆమె నోట నుంచి యేసు తప్ప మరొకటి లేదు. యేసే, యేసే, యేసే. నిజంగా యేసును కోరుకుందామా? మరియ ఏడుస్తూ ఉంది. మరియ పరిగెడుతుంది. ఎక్కడికి? ఇష్టమైన స్థలాలక, ఫంక్షన్లక, లేకపోతే ఆయా లోకాల సంబంధమైన స్థలాలక కాదు. యేసు ఉన్న చోటికి. యేసు ఉన్న చోటికి వెళ్ళిన మరి ఏమంటుంది? యేసే కావాలి అంటుంది. ఎవరు కావాలి? యేసే కావాలి అంటే, ఆ యేసు మనతో ఉండాలి అంటే, ఆ యేసు మనతో రావాలి అంటే క్రమశిక్షణ ఉండాలి. మోషేతో దేవుడు అన్నాడు, మోషే నేను మీతో కూడా రాను. నేను మీ మధ్యకు వచ్చినానా నేనేం చేస్తానో జాగ్రత్త, లోబడను ప్రజలు. అప్పుడు మోషే అంటాడు, ప్రభువా నీ సన్నిధి మాతో కూడా రాని కదా మమ్మల్ని తీసుకొని పోకుము అంటారు. ఒక సందర్భానికి జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము. ఇక్కడ కొందరు ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నారో చదువుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము. సంఖ్యాకాండం 14వ అధ్యాయం చూద్దామా? 13 వచనం చదువుకుందాం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసిన ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపై సనుకొని ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తి వాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చును. నాలుగో చాలా చదువుతున్నామా? 4వ వచనం. వారు మనము నాయకుడిని ఒకరు నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళ్ళుమని ఒకరితో ఒకడు చెప్పుకొనగా. వీళ్ళు కూడా ఏడుస్తున్నారు. వీళ్ళు కూడా ఎవరో తెలుసా? వీళ్ళెవరు? ఆమెకు దయ్యాలు ఉన్నాయి, వీళ్ళు దయ్యాలు పట్టినాయి. అదే తేడా. డాక్టర్ గారి దగ్గరికి వైద్యులు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే రోగులు 2 రకాలు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే రోగులు వెనకుండా చెప్పండి ఎన్ని రకాలు? పలకరెట్టండి. ఎన్ని రకాలు? ఒకటి, తిండి లేక ఇబ్బంది పడేవాడు, తిండి ఎక్కువ ఇబ్బంది పడేవాడు. తిన్నది అరగక ఆయాసంతో వెళ్ళేవాడు ఒకడు, తినడానికి లేక. సత్యమా? ఏంటండి సత్యమేనా? చెప్పండి. ఇప్పుడు ఒకటి తినడానికి లేక, రెండవది అరగక. ఈమె దయ్యాలు విడిపించబడి దేవుని కోసం ఏడుస్తుంటే వీళ్ళు కనపడవటంలో భక్తులే
విమోచించబడిన భక్తులు, పాట పాడిన భక్తులు, ప్రభు ద్వారా పోషించబడిన భక్తులు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీయులు. ఐగుప్తు నుంచి విమోచించబడిన వారు, సూచకులను చూసిన వారు, ఎర్ర సముద్రం మధ్యలో నడిచిన వారు, మన్నాను తిన్నవారు, బండ నుండి జీవజలు త్రాగిన వారు, కాపాడబడి పోషించబడిన వారు, సంరక్షించబడిన వారు, కనాను వేగు చూచి వచ్చి దేవునికి నాయకునికి ప్రతికూలంగా మాట్లాడుతూ ఏడుస్తూ ఉన్నా. ఇది ఒక రకమైన ఏడుపు. ఇంతకు నీ ఏడుపు ఏ రకం అయితే అదన కావాలి, లేకపోతే మన ఏడుపులు ఒకటి దేవుడు కావాలి అని, రెండవది మాట్లాడినట్టండి ఎప్పుడు కదండి. ఒకటి దేవుడు కావాలి అని, రెండవది మేము అనుకున్నట్టు కావాలి. ఒకటి ఆయన అనుకున్నట్టు ఉండాలని ఏడుస్తుంది మరియా. ఆయన కోరుకున్నట్లు, ఆయన నాతో ఉంటే, ఆయన ఇష్టకరంగా ఉంటే నిత్యత్వం నేను ఆయనతో ఉంటానే వాంఛ కలిగింది మరియా. మరి ఇశ్రాయేలు ప్రజలు మోషే వద్దు, దేవుడు వద్దు, కనాను వద్దు, మాకు ఐగుప్తే కావాలి. మేము అనుకున్నట్లే, మేము కోరుకున్నట్లే చస్తాం బానిస బ్రతుకులో, చస్తాం పాప పొందబడిన బ్రతుకులో. యేసు తప్ప అన్నీ మాకు కావాలి. ఎవరు తప్ప మేము ఎప్పుడైనా వస్తాం, ఇంట్లో వింటాం, కూడా ఉంటాం, తిరుగుతా, ఏమనకూడదు అన్నావో జాగ్రత్త. అన్నావు ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఇశ్రాయేలు ప్రజలు మోషేకు ప్రతికూలంగా, దేవుడికి ప్రతికూలంగా మాట్లాడుతూ ఉన్నారు. చూసింది కనాను. ఏం చూసినారు? కనానులో శత్రువు సామర్థ్యాన్ని గుర్తించగలిగిన వారి దైవ సామర్థ్యాన్ని, దైవ శక్తిని గుర్తించలో విఫలమైపోయినారు. మనకే జ్ఞానం ఉంది? శత్రువు గురించి మాట్లాడడానికి, లోకం గురించి మాట్లాడే జ్ఞానం ఉంది, దేవుడి గురించి మాట్లాడడానికి లేదు. సర్వ సమాజము ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? చదవండి, ఆ మాట చదవండి. 14 సంఖ్యాకాండం 14. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చింది. ఇశ్రాయేలందరూ మోషే అహరోనుల పైన పెద్దపై చేస్తారు వాళ్ళు. చదవండి, చదువు కూడా వచ్చాను. అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తి వాతపడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోకి ఎలా తీసుకుని వచ్చాము. మా భార్యలు మా పిల్లలు కలబోదురు. తిరిగి ఐగుప్తులకు వెళ్ళటకు మేలు కాదా? వారు మనము ఒక నాయకులు తెలుసున్నారు. ఈడొక నాయకుడు, అయ్యగారు పోగడ ఒక నాయకుడు వచ్చాడు అన్నమాట. మాకు ఒక నాయకుడు కావాలి. ఎందుకు? కడుక్కున్నది మళ్ళీ అంటించుకోవడానికి. ఇశ్రాయేలు ప్రజలు నోరు తెచ్చి మేమేలా చావలేదు, ఐగుప్తులో చావలేదు, కత్తివాత చావలేదు, ఇక్కడ చావని తెచ్చినాడా? ఐగుప్తులలోని ప్రతి జ్యేష్ఠ సంతానం సంహరించబడితే దేవుడు సజీవంగా ఉంచలేదా? మిమ్మల్ని పోషించలేదా? మిమ్మల్ని సంరక్షించలేదా? మిమ్మల్ని కాపాడలేదా? మేము ప్రత్యేకంగా దేవుడు ఒక తండ్రి తన కుమారుని మోసినట్లు, పక్షిరాజు తన రెక్కలపై తన పిల్లలు మోసినట్లు మిమ్మల్ని ఎత్తుకొని మోసి సంరక్షించి అరణ్యంలో ఆహారం ఇచ్చి డబ్బుగా తెచ్చిన దేవునికి ప్రతికూలంగా మాట్లాడతావా? దేవుని క్రమశిక్షకు లోబడకుండా ఇష్టాంశంగా ఏడుస్తావా? సర్వ సమాజం ఎలుగెత్తి ఏడ్చిన. ఎందుకు ఏడుస్తున్నావు? మేము అనుకున్నట్లు ఉండాలి, అదే మా ఏడుపు. ఏంటా ఏడుపు? మరి ఏడుస్తుంది. మరి ఎందుకు ఏడిచింది? వెనకలో నా దిక్కు ఎలా చూస్తుందంటే చెప్పొచ్చుగా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు అన్నట్టు. ఇంత పరధ్యానంలో ఉన్నారు. టీవీ ఆన్ చేయగానే అక్కడ వచ్చుంటే ఈమె వ్యాఖ్యానం చేస్తుంటే గొప్ప ఎంత నైపుణ్యం ఏందో అక్కడ వచ్చుంటే ఎంతగా ఆ కథ ఈమె రాసినట్టు ఫీల్ అయిపోతుంటుంది. ఈమె కథ రాసినట్టు అక్కడ చూసి ఎంత ఫీల్ అయిపోతుంటుందో. మళ్ళీ దేవుని మాట్లాడడానికి శరీరం సహకరించదు. ఎవడో కథ రచ్చారు, ఎవరో నటించారు చూడగానే ఈమె లోపల ప్రతి నరాన్ని వెళ్ళిపోయింది. అది ఈమె ఆడ జరిగినట్టు పోయి పత్రాలు చెప్తుంటుంది. మళ్ళీ ఏం కాకపోతే ఉన్నట్టే చెప్తుంది. అత్త కాలెత్తింది, ఇప్పుడు దింపుతుందో కరెంటు పోయిందమ్మా. కోడలు జుట్టు పట్టుకున్నది, ఇప్పుడు అత్త జుట్టు ఉంటుందో ఉండదమ్మా, కరెంట్ అప్పుడే పోయిందమ్మా. అప్పుడేగా
తరువాయి అన్నాడమ్మా. ఎంత పిచ్చో, అంతకంటే దేవుడు పిచ్చి ఉంటే మనకు మంచిది. వాటి వల్ల ఉపయోగం లేదు. ఆ సీరియల్ చూడడం వల్ల అత్త కోడలు తిప్పలు పెడితే, కోడలు అత్త తిప్పలు పడితే, భార్య మొగుడు తిప్పలు పడితే, మొగుడు భార్య తిప్పలు పడితే అంతకుమించి లేదని మన పెద్ద ఆయన అక్కడ అంటున్నాడు. ఈ సీరియల్ భలే ఉంటాయి. ఆ సీరియల్ లేకుండా వాళ్ళ ఇట్లాగే జరుగుతుంది. అడుగుతుందంట అత్త మీద పత్రం చేస్తుందంట, అడుగుతుందంట కోడల మీద పత్రం చేస్తుంది, అడుగుతుందంట వాళ్ళ ఆయన వచ్చి సొక్క వాసన వస్తుందంట. ఏదంటే సీరియల్ తీసుకుని నీ ఫోన్ లాక్ చెప్పంటుందంట. లేనిపోయిన అనుమానాలు పెట్టిందంటే ఇదేంటి రియల్ కాదు, అది రియల్. ఓసి డోంట్ సీ రియల్. దేవుని వాక్యాన్ని అన్వయించుకో. బ్రతికించేది, బాగు చేసేది దేవుని మాటలు. దేవుని వాక్యం బ్రతికించేది. దేవుని వాక్యం చదువు. దేవుని ప్రార్థన చేయి. ప్రార్థన అంటే ఏమరానంటుంటే ఎలాగో నీ భక్తిని కొనసాగిస్తాం. కేవలం మనుషులో ఉన్నప్పుడే కాదు కదా, వ్యక్తిగతంగా కూడా ప్రార్థన అవసరం కదా. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి? ప్రార్థన భక్తుడు అంటాడు, ప్రార్థన ప్రతి దినము మనం చేయవలసిన పని ఏంటయ్యా అంటే ముందుగా దేవుడు మనతో మాట్లాడాలంట. దేవుడు మనతో ఎక్కడ పలకండి. దేవుడు మనతో ఎట్లా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడితో మనం మాట్లాడాలంట. ఎలా మాట్లాడతావు? ప్రార్థన ద్వారా మాట్లాడతామంట. ఆ తర్వాత దేవుని గురించి, మన గురించి లోకానికి చెప్పాలి. దేవుడు మనల్ని ఎలా బ్రతికించినాడో, బాగు చేసినాడో సమరయ స్త్రీ వెళ్ళి చెప్పింది. ఏమని చెప్పిందో తెలుసా? నేను చేసినవన్నయు నేను ఏమన్నా బయటికి వెళ్ళి చెప్పింది. నేను ఎంత పాపాత్ములను అంత గడిగేసింది. అయ్యా ఆయన ప్రవక్త అంటే. ప్రవక్త అంటే ఎవరు? ప్రవక్త అంటే ఎవరు? నువ్వు చేసే ప్రతి చెప్పాలి. నిన్ను పొగడం కాదు. అమ్మగారు, అయ్యగారు. ఇది నాలో పొగుడితే తప్ప పొగడ్తలు ఎక్కువైపోయినాయి. పొగిడితే బిర్యానీ వండి పెడతావు, పొగిడితే 1000 రూపాయలు ఇస్తావు. సరిగా ప్రవర్తన లేదమ్మా అంటే ఆయన పాస్టరే కాదండి. మరి ఎవరైనా పాస్టర్ అయితే దీవించునుగాక, కాపాడునుగాక, బ్రతుకు బాగా లేకుండా దీవించునుగాక అంటే 1000 రూపాయలు కానుకొస్తుంది. ప్రభువా ఇలా బ్రతుకులు బాగుండాలంటే ఆ పాస్టర్ అంటే మాకు ఇష్టం లేదండి. ఈయన తప్ప ఎవరికైనా కానిపించగలిగిన పాత్ర ఏనండి. ఆయన ఏం చెప్పిండు? సరిచేయమనే కదా. నువ్వు బాగు చేయబడితే దీవించబడతావు కదా. ఆయన దీవించబడు అంటే దీవించబడవు. నీ జీవితం సరిచేయబడితే దీవించబడతా. యేసు క్రీస్తు ప్రభువు అన్నమాట. అమ్మా నీ విశ్వాసము నిన్ను అన్నాడా? యేసు ప్రభువే అన్నాడు నువ్వు బాగుపడడానికి నీ విశ్వాసం అన్నాడు. మరి నేనెవరు నువ్వు బాగుపడతావు అనడానికి? నువ్వు బాగుపడాలి అంటే ఏముండాలి? యేసునందు విశ్వాసం ఉంచాలి. ఆయన దీవించే దేవుడే. కానీ ఆ దీవెన పొందడానికి అర్హత కావాలి కదా, సరి చేయబడాలి కదా, క్రమపరచబడాలి కదా, పరిశుద్ధపరచబడాలి కదా. మరియా, దయ్యాలు పట్టిన మరియా ఇప్పుడు ఎవరిని పట్టుకున్నది? నాకు దేవుడు కావాలి, దేవుడు కావాలి, దేవుడు తప్ప నాకేమి వద్దు. అందుకే కీర్తనాకారుడు ఆకాశమందు నీవు నాకుండగా లోకములో నాకేమీ అక్కర్లేదు అన్న. మనమేమంటాం? ఈ లోకములో ఉన్నదంతా నాకుండగా. ఆ దేవుడితోనే అనుకున్నావు కనుక 9 గంటల ప్రార్థన 12 గంటలకు వచ్చి కూర్చున్నాం. 9 గంటల ప్రార్థన అంటే 12 గంటలకు ప్రార్థనకు వచ్చినామంటే అర్థం ఏంటి? ఎప్పుడు వెళ్ళినా దేవుడు ఏమి నన్ను అంతేనా? మీ ఆఫీస్ 8 గంటలు అన్నాడు అనుకో, సాహసించి 10 గంటలకు వెళ్తావు ఆఫీస్కు. స్థానం మారుతుంది, స్థలం మారుతుంది, అవునా కదా? ఆయన ఇలా వచ్చి అయినా భయపడతావు. సరైన సమయం డ్యూటీకి వెళ్ళకపోతే ఆడ డ్యూటీ ఉండదు. మరి దేవుడికి క్రమశిక్షణ లేదా? మీ బాసు కంటే బలహీనత దేవుడు. నువ్వు పోలీసు వారి దగ్గరికి వెళ్తావు, అధికారుల దగ్గరికి వెళ్తావు. నువ్వు అనుకున్న సమయానికి వెళ్తావా? వాళ్ళు అనుకున్న సమయానికి వెళ్తావా? వాళ్ళు అన్న సమయానికి ముందుకు వెళ్తావా? బస్సులకి వెళ్తాం, రైళ్ళకి వెళ్తాం, విమానాల్లో ప్రయాణం చేస్తాం. నువ్వు అనుకున్న సమయమా? వాళ్ళు అనుకున్న సమయం, వాళ్ళు అనుకున్న సమయానికి ముందుగా వెళ్తావా? వాళ్ళు ఇచ్చిన సమయం కంటే ముందు. అవునా? ఎందుకు? ఆలస్యం అయిపోతే వాహనం వెళ్ళిపోతుంది, ఆలస్యం అయిపోతే డాక్టర్ గారు చూడు, ఆలస్యం అయిపోతే అధికారులు మాట్లాడు, ఆలస్యం అయిపోతే అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి. మరి దేవుని దగ్గర దేవుడు కూడా చూస్తూ ఉన్నాడే, ఆయనకు కళ్ళు ఉన్నాయే. మనం చదువుకున్నాం కదా, నేను ఇశ్రాయేలు ప్రజల యొక్క శ్రమను చూచి తిని వారి మొరను వింటిని, నేను దిగి వచ్చి తిని, నేను
నేను ఎందుకు ఆహారపు సమయం కార్యక్రమం చూస్తున్న సమయాన్ని నేను ఎవరు ఎవరు ఎందుకు ఎందుకు దేవుడు దిగి వచ్చింది? దేవుడు దిగి వచ్చి నేను మాత్రం దిగాను. నేను నేను అనుకున్నట్టు జరగదు. నువ్వు జాగ్రత్త కూల్చి పారేస్తాడు దేవుడు. దేవుని మందస్సం దాగోను దేవుని దగ్గర తీసుకెళ్ళిపోయినట్ట. ఏమైంది? అంతకన్నా ముందు ఏమైంది? తనలేదు. దేవుని దగ్గర దినులుగా ఉంటే నిలిచి ఉంటాం. మరియా ఎవరిని కోరుకున్నది? మరియా ఎవరిని కోరుకున్నది? వెనకున్న మాట్లాడుతుందా? మరియా ఎవరు కోరుకున్నది? మరియా దేవుని కోరుకున్నది మనకి ఎలా తెలిసింది? ఆమె నడక, ఆమె పరిగెత్తుకొని వచ్చింది అన కదా. రేపు ఊరికి అంటే ఈ రోజు నువ్వు బ్యాగ్ సిద్ధపరిచినావు అనుకో, అప్పుడు మీ అత్త అంటది, అమ్మో మా కోడలికి వాళ్ళ అమ్మగారి ఇల్లు అంటే నువ్వు సిద్ధపాటు పట్టావు కదా. నువ్వు చెప్పవు మా అమ్మగారి ఇంటి ఇల్లా కదా. నువ్వు సిద్ధపడుతూ ఉంటే, తయారు చేసుకుంటూ ఉంటే, అవునా కదా. ఇప్పుడు మరియకు దేవుడు ఇష్టం ఎలా తెలిసింది? ఆమె పరిగెత్తుకొని వచ్చింది, ప్రభువును వెతికింది, ప్రభువును కనబడక ప్రభువు గురించి మాట్లాడింది, ప్రభువుతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? నాకు ప్రభువే కావాలి. నాకెవరు కావాలి? మనకెవరు కావాలి? సత్యం చెప్తానే. నీకు ప్రభువు కావాలి అంటే మరి ఎవరిని నడుస్తున్నావా? నడవకుండా ప్రభువు కావాలి అంటే అది సత్యానికి సమీపంగా లేదు. నీకు ప్రభువు కావాలి అంటే పరిగెత్తుకొని ప్రభు ఇంటికి వస్తా. నీకు ప్రభువు కావాలి అంటే ప్రభు మాట వింటా. నీకు ప్రభువు కావాలి అంటే ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తా. నీకు ప్రభువు కావాలి అంటే ప్రభు పిల్లల సహవాసాన్ని కోరుకుంటా. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? వాళ్ళు కూడా వారు ఎలుగెత్తి ఏడుస్తున్నారు. పెద్ద అన్నలు, వీళ్ళు అక్కలు కాదు కదా, అన్నోళ్ళే కదా. అన్నోళ్ళు కూడా ఏడుస్తారు. ఎందుకు? అనుకున్నట్టు జరగలేదు. సర్వ సమాజము ఎలుగెత్తి ఏడ్చినాడంట. ఎందుకు ఏడుస్తున్నారయ్యా అంటే దేవుడు చెప్పని మీరు చెప్తున్నారు. దేవుడు చెప్పని ఏమన్నారు? మేము ఎందుకు చచ్చిపోలేదు, మేము ఎందుకు అర్థం కాలేదు, మేము ఎందుకు ఇక్కడికి వచ్చినామా, మాకు ఇప్పుడు ఎవరు కావాలి? దేవుడి నాయకత్వం బాగాలేదా? మోషే నాయకత్వం బాగాలేదా? అహరోను నాయకత్వం బాగాలేదా? దేవుడు మీకు కీడు చేసినాడా? దేవుడు మీకు హాని చేసినాడా? మోషే మీకు హాని చేసినాడా? అహరోను హాని చేసినాడా? దేవుడు హాని చేసినాడా? దేవుడు వారికి హాని చేసిందా, మేలు చేసిందా? వెనకమున్న వాళ్ళారా, మీ ముఖము చెప్పుచున్నది ముగించు అని గ్రహించగలిగితే నేను కూడా సిద్ధముగా ఉన్నాను. కూర్చున్న మీకంటే నిల్చున్న నాకే వ్యాసంగా ఎక్కువ తగ్గుతుంది. సత్యమా ఏదో అప్పుడే. మరి ఎవరిని కోరుకున్నది? మనం ఎవరు కోరుకోవాలి? దేవుడు నాకు కావాలి అంటే దొరుకుతాడా? ఆ దేవుడు కావాలి అంటే దేవునికి ఇష్టకరంగా జీవించడానికి ఇష్టపడాలి. మరియా పరిగెత్తుకొని సమాధుల దగ్గరికి వెళ్ళింది. సమాధుల దగ్గరికి, అమ్మో సమాధుల దగ్గరికి ఎంత దయాలు ఉంటాయేమో అనుకోలేదు. ఆమె వెళ్ళి శిష్యులకు చెప్పిందంట, యేసు లేచినాడు అని చెప్పిందట. ఎవరు చెప్పినారు? ఒక స్త్రీ చెప్పింది. ఏమని? యేసు. మనమేం చెప్తున్నాం? అది తప్ప అని చెప్తున్నాం. తెలుసా నీకు ఆమె గురించి? ఈమె ఆమె దేవత ఆమె గురించి చెప్తుంటుంది. యేసు లేచినాడు అని శిష్యులకు చెప్పింది. లేచినాడు సమాధిని. మరియా అనగానే రబ్బూని అన్నది. మరియా అనగానే రబ్బూని, ఆరు నువ్వు వెళ్ళి ప్రకటించు, నేను లేచి ఉన్నాను చెప్పినట్లే. లేతునని చెప్పినట్లు, లేఖనములో పలికినట్లు, లేతునని చెప్పినట్లు, లేఖనములో లేచినాడురా సమాధిని.
లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా. మరియా ప్రభువును కోరుకున్నది. ఇశ్రాయేలు సమాజము లోకాన్ని కోరుకున్నారు, లోకంలో తెచ్చుకున్నారు. కారణం వారి ఇష్టాలు, వారి కోరికలు, వారి తలంపులు, వారి మాటలు. నడిపించిన దేవుడు, విడిపించిన దేవుడు నడిపిస్తున్న నాయకుని మీద తిరుగుబాటు చేసి వారు మరలా అరణ్యములో రాలిపోయి అని రాయబడింది. కనానును చూచినారు, కనానును సమీపించినారు, కానీ కనానులో ప్రవేశించలేదు. కనానులో అతను ప్రవేశించలేదు. కారణం వారి ఏడుపునే. వారి ఏడుపు కారణం వారి ఆలోచనలే. వారి ఏడుపు కారణం వారి తలంపులే. వారి ఏడుపు కారణం వారి మాటలే. వారి ఏడుపుకు కారణం వారి క్రియలే. వారి ఏడుపుకు కారణం వారి నిర్ణయాలే. వారి నిర్ణయాలు, వారి తలంపులు, వారి మాటలు వారిని అరణ్యములో రాలిపోయేటట్లు చేసినాయి. లేఖనం మరియ గురించి అయితే ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువు? మరియను అమ్మా అన్నాడు. ఏమన్నాడు? అమ్మా అంటే ఒక అర్థం చెప్పిన, అమ్మ అంటే అర్థం ఏంటి అంటే దేవుని మాట విని దేవుని ఆజ్ఞను గైకొని జీవించేవారే అమ్మ అంటుంది లేఖనం. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, ఎవరు నా తల్లి? నా మాట విని మాట చొప్పున జీవించేవారు, మాటలు గైకొని అప్పుడు జీవించేవారే నా తల్లి అన్నాడు. ఇంతకు మనం అమ్మలమా లేక అమ్మా అంటే అర్థం ఏంటి చెప్పిన? అమ్మ అంటే విని అట్లు నడుచుకొనుట. విని అట్లు చేస్తే నువ్వు అమ్మో. విని నువ్వు అనుకున్నట్టు చేసే నువ్వు బొమ్మ కొమ్మ కమ్మ కమ్మ చెప్పండి. నువ్వు చాలా మంచివాడు. విని అట్లు చేస్తే అమ్మ యేసు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆయన లోపల ఏముందో తెలుసుకుందాం అని. దేవుడు ఏడుస్తుంటే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అడగాల? ఆయన దేవుడు కదా, ఆయన దేవుడే కదా. ఎందుకు ఏడుస్తున్నావు అడగడం ఏంటి అంటే ఆయన లోపల ఏముందో, ఆయన లోపల ఏముందో తెలుసా? అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? నాకు యేసు కావాలి. ఎవరు కావాలి? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇంకా ముగించలేదే, నేను కూడా ముగింపులో ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు? మాకెవరు కావాలి? మాకు ఇష్టమైన నాయకుడు కావాలి, మాకు ఒక టీం కావాలి. ఏం కావాలి? మేము ఒక నాయకుడిని కోరుకొని మేమేం చేస్తాము? ఐగుప్తు వైపు తిరిగి వేసి పాటే పాడతాం. చేసి పాట తిరిగేది ఐగుప్తు వైపు. మేము ఐగుప్తుకి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? ఒరే కణానికి వెళ్తాం. మాకొద్దు కణాలు, మాకు ఐగుప్తులో కూడా మేము వేసాయ పాట పాడతాం. చేసేది ప్రజలు వేసాయి. దూడ దగ్గర వాళ్ళు దేవుడి పాటే పాడిందంట. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి విమోచించడం ఏం కదా? అమ్మా అమ్మవేనా? అమ్మా అంటే అర్థమైంది. నేను ఒకసారి అమ్మా అన్నా. ఆ అమ్మాయి అన్నది ఏంటండి ఆయన అమ్మ అంటాడు, నేను అమ్మనా అన్నది. ఆమె అమ్మ అంటే ఆమె అనుకుని పెళ్ళై పిల్లలు కన్నానా అని అర్థం అంటే ఆమె అర్థం. నేను అమ్మ అంటే అర్థం, నేను అమ్మని మామూలుగా ఎవరైనా అమ్మ అనడం నాకు ఆనవాయితీ, గౌరవించంటే అమ్మ అంటే ఇద్దరిని కన్నావు ముగ్గురిని కన్నా సిద్ధంగా ఉన్నామని అర్థం కాదు. ఆయన సాహసించి ఏంటంటే నన్ను అమ్మ అంటే నాకు పెళ్ళే కాలేదు అన్నదంట. ఇప్పుడు నేను అమ్మ అనాలా ఏమన్నా నాకు అర్థం కాలేదు. ఓ అమ్మ అనాలేమో. ఎంత తెలివో! ఆయనకి మాట్లాడమే రాదండి. ఆయనకేం రాదు, ఈమెకే వచ్చేది. న్యాస్కాలు కూర్చొని ఆడ ఎంత బుద్ధిహీనంగా పెదాలు ఇప్పుతాడు. యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మా అనగానే నేను నిన్ను కన్నా అనా అనాలి. అనలే, ఆమె దేవుడు పట్టింది కదా. దయ్యం పడితే మనం అంటాం నేను నిన్ను కన్నా అనా అని. అవునా కదా? అమ్మ అంటే కన్నావని కాదు, దేవుడు ఒక స్థానాన్ని ఇచ్చినాడు. నా మాట విని నా కొరకై వాంఛ కలిగిన ఓ స్త్రీ అని. అమ్మా ఎందుకు ఏడుస్తున్నా? అమ్మా ఎందుకు ఏడుస్తున్నా అంటే ఆమె ఉన్నది నా ఏడుపు నాది నీకు ఎందుకు అన్నదా? నాకు యేసు కావాలి. నాకెవరు కావాలి? అప్పుడు యేసు అన్నాడు మరియా.
ప్రభు స్వరాన్ని గుర్తించగలిగింది. ఇశ్రాయేలు సమాజం ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నారు నాయనా? మాకు దేవుడు వద్దు, దేవుడు పంపిన వాడొద్దు, మాలో నుంచి మాకు ఇష్టమైన వాడు కావాలి. ఇంతకు నీ ఏడుపేంటి? నువ్వు అనుకున్నట్టు చేసేవాడు కావాలా, దేవుడికి అనుకున్నట్టు నడిపించేవాడు కావాలా? ఎవడో ఒకడు ముఖ్య చాలంటావా? ఎవరు కావాలి నీకెవరు కావాలి? ఏ ఏడుపు ఏడుస్తావు? పునరుద్ధానుడైన యేసు, సజీవుడైన యేసు, ఆయనను కోరుకుంటావా? ఆయనను కోరుకుంటే పరిగెత్తుకొని ప్రభు పాల్సందుకు రావాలి, పరిగెత్తుకొని ఆయన మాట వినాలి, పరిగెత్తుకొని ఆ మాట వెలుగులో ప్రవర్తన జీవితాన్ని సరి చేసుకోవాలి, ఆయన సంఘం ప్రార్థించాలి, ఆయనకి ఇష్టకరంగా జీవించాలి. అట్లు జీవిస్తే నిత్యత్వానికి సిద్ధపరచబడతాం. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో రాలిపోయిన కారణం వారి మాటలు, వారి ఆలోచనలు, వారి క్రియలు, వారి తలంపులు, వారి నిర్ణయాలు. పోషించబడ్డారు, కాపాడబడ్డారు. అయినా పాత పలుకుపోలే, ఏ పలుకుపోలే? ఏమలేదు? గర్వమనే కోట కూల్చాలి, దీనత్వమనే గుడిని కట్టాలి, కట్టాలి మనమంతా కట్టాలి, దీనత్వమనే గుడిని కట్టాలి, ఎదగాలి మనమంతా ఎదగాలి, యేసు రూపము దాల్చగలగాలి, యేసు రూపము ఎట్లు రావాలి, యేసునొద్దనే మనము నేర్వాలి, యేసు రూపము ఎట్లు రావాలి, యేసునొద్దనే మనము నేర్వాలి, నేర్వాలి మనమంతా నేర్వాలి, యేసునొద్దనే మనము నేర్వాలి, ముక్కోపమని మురికిపోవాలి, దీర్ఘశాంతమే దీక్ష కావాలి, ముక్కోపమని మురికిపోవాలి, దీర్ఘశాంతమే దీక్ష కావాలి, కావాలి మనకేమో కావాలి, దీర్ఘశాంతమే దీక్ష కావాలి, పాపమనే గోడను కూల్చాలి, గర్వమనే గోడను కూల్చాలి, పరిశుద్ధతనే గుడిని కట్టాలి, దీనత్వం అనే గుడిని కట్టాలి, కట్టాలి మనమంతా కట్టాలి, దీనత్వం అనే గుడిని కట్టాలి, యేసు కోరుకున్నట్లు ఉండాలి. ఏమి కట్టాలి, ఏమి కూల్చాలి? కట్టాల్సింది కూల్చి, కూర్చాల్సింది కట్టుకుంటున్నావా? యేసుక్రీస్తు ప్రభు ఆ భక్తుని పేరు అంటారనుకుంటా ఈ మాట. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించింది, మరి అపవాదిని ఎదిరించింది, దేవునికి లోబడింది. ఇశ్రాయేలు ప్రజలు అపవాదికి లోబడి దేవుడిని ఎదిరించారు. వారు అరణ్యంలో రాలిపోయినారు. ఈమె దేవుని సంపాదించుకోగలిగింది. ప్రార్థన చేసుకుందాం, మరొకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువాలను క్షమించిన ఆయన, ప్రభువాలను కడుగునైనా, ప్రభువాలను పరిశుద్ధపరచిన ఆయన,